మన మనసుకి నచ్చిన అమ్మాయిలు ఊరికే పడరు. అలా అని పెద్ద పెద్ద యుద్ధాలేం చేయక్కర్లేవు. వాళ్ళ అందాన్ని వాళ్ళకే చూపితే చాలు. నా ప్రేమ కథలా ఉంటుంది. ఇంతకీ నా ప్రేమ కథ తెలియదు కదా మీకు? హలో వెనెల ఎక్కడున్నావు? లైబ్రరీలో. ఓ అవునా, ఏ బుక్ చదువుతున్నావు? డేటా స్ట్రక్చర్స్. సరే బాయ్ మరి. ఈరోజు ఎలా అయినా ఈ చాప్టర్ మొత్తం కంప్లీట్ చేయాల్సిందే. Control statements are ఏంటిది? హాయ్ డియర్, ఒక 4 నిమిషాలు నీ సమయాన్ని ఈ పేపర్కి ఇస్తావా? నా ప్రేమ కథ చెప్పుకుంటా. వారం రోజుల క్రితం ఒక అమ్మాయిని చూసా. తన పేరు వెన్నెల. తన పేరులోనే తను కూడా చాలా అందంగా ఉంటుంది. ఎప్పుడో ఒక నోవెల్లో చదివా, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఏదో అందమైన అమ్మాయిని చూడగానే ప్రేమలో పడిపోవడం కాదంట. వాడి గుండె లోతున ఏదో ఒక కొసన కిలుక్కమంటుందంట. ఆ క్షణం మండే మంటల్లో కూర్చోపెట్టినా వెచ్చటి వెన్నెలా ఉంటుందంట. నా వరకు వచ్చేదాకా తెలియలేదు అది నిజమేనని. అదేంటో కానీ నేను రోజు వినే పాట నాకే కొత్తగా వినపడుతుంది. కాదు కనబడుతుంది. మేబీ శేఖర్ కమల గారు నా కోసమే ఈ లైన్స్ రాయించారేమో అని ఎంతలా. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని విను, లైబ్రరీ కదా. అరే ఈ వర్షం ఇప్పుడే పడాలా? ఎదనే కొరికే చూపందం, ఆకాష్ రారా, అలకే అందం, మనసే తెలిపే మాటందం, ప్రతిదీ అందం, జగమే కానని వర్షంలో తడుస్తావేంట్రా? అందం, తన జతలో చెలిమే ఆనందం. నా వరకు వచ్చేదాకా తెలియలేదు అది నిజం. వెనెల, వెనెల వెళ్దామా? పద. అది కాదే, అసలు వాడు నా కోసమే రాశాడా? అయినా నేనెందుకు ఆ లూప్లోకి వెళ్తున్నా? కాలేజ్లో ఇంతమంది అందమైన అమ్మాయిలు ఉండగా నేనెలా వాడికి నచ్చాను? అమ్మా తల్లి, నీకో దండం. అయినా ఎవడో ఏదో రాస్తే నీకోసమనే ఎందుకు అనుకుంటున్నావు? కాలేజ్లో నువ్వు ఒక్కదానివే ఉన్నావా వెన్నెల అని? అది కూడా కరెక్టే. హలో పాపా, ఇంతకు రేపు ఏ బుక్ చదువుతున్నావు? ఎందుకు? ఎల్లాడికి చెప్దామని. అడిగిన దానికి సమాధానం చెప్పు. ఇంజనీరింగ్ కెమిస్ట్రీ అనుకుంటా. సరే, రేపు ఒకవేళ గనక అదే ఇంజనీరింగ్ కెమిస్ట్రీ బుక్లో 18 పేజ్లో కానీ అదే ఇంకో పేపర్ ఉందనుకో, అనుకున్నా. అంతేగా. అంటే అంటే వాడు నిన్ను ప్రేమిస్తాడని అర్థం, నువ్వు కూడా వాడికి పడిపోతావని అర్థం. ముక్కు ముఖం తెలియనోని నేను ఎందుకు ప్రేమిస్తా? ఒకవేళ అసలు జరిగే పనే కాదు. జరిగిన పని కూడా కాదు కదా. ఫస్ట్ నువ్వు పని చేయి, నువ్వు అర్జెంట్గా బస్ దగ్గరికి వెళ్ళిపో. కానీ రేపు కూడా వాడు ఇప్పుడు నువ్వు వెళ్ళలేదనుకో వాడికి కాదు నీకైతుంది ఏంటిది పెళ్ళి. ఈ ఈగోకేం తక్కువ లేదు. అందరు అమ్మాయిలు ఇలానే ఆలోచిస్తారా, లేకపోతే నేనే మరీ డీప్గా వెళ్తున్నానా? ఒకవేళ ఖుషి అన్న మాటలు నిజమవుతే అమ్మో. వెన్నెలా, హా అమ్మా, డిన్నర్ చేద్దురా. వస్తున్నా. ఇప్పుడు ఈ బుక్ ఓపెన్ చేయనా వద్దా? ఖుషి అన్నట్టు నిజంగానే 18th పేజ్లో ఆ పేపర్ ఉంటే ఉండనులే. An atom is a very small particle in nature.
several atoms are combined to form తన పేరు వెన్నెల. and neutron. Electrons are discovered by సరే, రేపు ఒకవేళ గనక అదే ఇంజనీరింగ్ కెమిస్ట్రీ బుక్లో 18 పేజ్లో కానీ అదే ఇంకో పేపర్ ఉందనుకో, అనుకున్నా. అంతేగా. అంటే అంటే వాడు నిన్ను ప్రేమిస్తాడని అర్థం, నువ్వు కూడా వాడికి పడిపోతావని అర్థం. the change of 1 mole of proton is 965 coulombs. 1 Faraday is in its voice end. తన పేరు వెన్నెల. 25, 23, 20, 17. పేపర్ లేదేంటి? అంటే నేను రాసింది నిజంగానే నా కోసం కాదా? నేనే ఎక్కువగా ఆలోచిస్తున్నానా? వెన్నెలా, వాట్స్ గోయింగ్ రాంగ్ విత్ యూ? అయినా నేను ఎందుకు డైవర్ట్ అవుతున్నా? అతను రాసింది నా కోసం కాదు కదా. ఐ షుడ్ బీ హ్యాపీ ఫర్ దాట్. ఓకే, I will restart reading again. Molecular weight. Every note is the opening paper. రాలేదేమో అనుకున్నాను. ఓయ్ వెన్నెల, నీ గురించి నా ఫ్రెండ్స్ తెగ అడుగుతున్నారు. నీ మనసు దోచేంతలా ఏముందిరా అమ్మాయిలో అని. అప్పుడు నువ్వేం చెప్పావు? చెప్తే ఒక రోజులో అయిపోయే కథ కాదని మనీష్ శర్మ గారి మ్యాజికల్ ట్యూన్స్ వినిపించా. నువ్వు కూడా విను. నువ్వు ఎంత అందాన్ని మోస్తున్నావో నీకైనా తెలియాలి కదా. నవ్వులు విండి బాణాలై నాటుకుపోతుంటే, చెంపలు కెంపు నానాలై కాంతిని ఇస్తుంటే, చూపులు తేనె దారాలై అల్లుకుపోతుంటే, రూపము 7 వారాలై ముందర నించుంటే, ఆసోయగానే నీ చూడగానే ఓరాయిలాగా అయ్యాను నేనే. అడిగ పాదముని అడుగు వేయమని కదలలేదు తెలుసా. ఖుషి 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 ఛాన్సే లేదు. అమ్మ తోడు, వాడు మనల్నే ఫాలో అవుతున్నాడు. మనల్ని కాదు, నిన్ను. అయినా వాడిని ఎలా తెలుసుకోవాలి? వాడు నిన్ను ఎలా తెలుసుకున్నాడో నువ్వు వాడు నన్ను ఎలా తెలుసుకో. గొప్ప గొప్ప లవ్ స్టోరీస్ చదువుతావుగా. నాకెక్కడో తేడా కొడుతుంది. నన్ను మాత్రం ఇప్పుడు వదిలేయ తల్లి. సంథింగ్ ఇస్ ఫిషీ. సర్లే మరి, బాయ్. బాయ్ బాయ్. వాడు నన్ను ఎలా తెలుసుకున్నాడో నేను వాడిని అలా తెలుసుకోవాలా? వాడు నన్ను ఎలా తెలుసుకున్నాడు? దొరికాడు. ఫోర్త్ రో, సెకండ్ కాలం. ఇంకెన్ని రోజులు పెట్టాలో ఇలా. హలో మిస్టర్, ఈ రోజు నుంచి ఈ రోలో కాదమ్మా, ఆ రోలో చదువుతున్నా. రేపటి నుంచి నువ్వు ఆరోగ్య షిఫ్ట్ కాయే. ఇలా దొరికితే నన్ను కళ్ళు కూడా అనుకోలేదు. కానీ ఎలా దొరికినా తనకైతే నచ్చాను అనుకుంటా. మన మనసుకి నచ్చిన అమ్మాయిలు ఊరికే పడరు. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. మరి పాటతో కూడా ఇలా ప్రేమలో పడేయచ్చా? అయినా నీకెవరు చెప్పారు నేను ఇదే టైంకి వస్తానని? నేను ఇదే టైంకి వస్తానని నీకెవరు చెప్పారో వాళ్ళు నన్ను పీకితే వాళ్ళు చెప్పారు. దొరికాడు. దొరికింది. ఖుషి, లేడీ పామువే నువ్వు. హలో హలో, వెనెల, ఎక్కడున్నావు? లైబ్రరీలో. ఓ అవునా, సరే. ఏ బుక్ చదువుతున్నావు? డేటా స్ట్రక్చర్స్. సరే, బాయ్ మరి. ఇగో, థ్యాంక్ యూ. హలో పాపా, ఇంతకు రేపు ఏ బుక్ చదువుతున్నావు? ఎల్లాడి చెప్దామని. అడిగిన దానికి సమాధానం చెప్పు. ఇంజనీరింగ్ కెమిస్ట్రీ అనుకుంటా. తెలుసుకున్నావా? ఇంజనీరింగ్ కెమిస్ట్రీ అంటావు? పక్కానా? పక్కానే కానీ నీకు ఇంతకా లడ్డుది ఎట్లా నచ్చింది? అంటే అది తన డౌట్, నా డౌట్ కాదు. తన డౌటో నీ డౌటో. థ్యాంక్ యూ. దానికేమో డైరీ మిల్క్ సిల్కులు, నాకేమో ఈ పేపర్లో కునుకులా. ప్రేమించదేమో నేను, పంచపక్ష ప్రమాణాలేమో దానికా. ఏంటి? ప్రేమించదేమో నేను. ఏం లేదులే. పర్లేదు, మనసులో మాటే కదా, చెప్పు.
లేదు లేదు ఇటువు. ఈరోజు ఏ పాటతో నన్ను వివరించావు చూద్దాం. ఎప్పుడు సినిమా పాటలేనా? నా కోసం ఏదైనా కొత్తగా రాయొచ్చు కదా. ఆకాశమంతా వెన్నెలా చేరింది నన్నే నీడలా, తన పేరుని తలిచేంతల తన మనసుని కొలిచేంతగా ఏమున్నదో పిల్ల అందమునా. ఆ నీలి కళ్ళల్లో ఆ నీటి కుసుమంలో పడిపోయానే పిల్ల. నువ్వు అడిగావు కదా కాలేజ్లో ఇంతమంది అమ్మాయిలు ఉన్నా నువ్వెందుకు నచ్చావని. ఆ ఆకాశంలో ఎన్ని చుక్కలున్నా తల్లి తన పిల్లలకు చందమామ రావే అని అంటుంది కానీ నింగితార రావే అని అన్నదు. ఎందుకంటే ఆ చందమామ వన్ అండ్ ఓన్లీ పీస్ కాబట్టి. దానికి రంగులు మార్చాల్సిన అవసరం కూడా లేదు. అది ఎప్పుడు నికనికలు ఆడుతుంటుంది నీలాగే. ఈ కథలో నేను చెప్పే తల్లిని కాదు, వినే పిల్లోని కాదు, ఎప్పుడూ నీ వెన్నంటే ఉండే ఆ ఆకాశాన్ని. ఆకాశమంతా వెన్నెలా